హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా అమ్గోత్. ఈరోజు నేను మష్రూమ్ మసాలా కర్రీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా మష్రూమ్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి, మరీ చిన్నగా కట్ చేసుకోకండి. ఇప్పుడు 3 టమాటాస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక మష్రూమ్స్ వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మిక్స్ చేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్ ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఒక 10 కాజు వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి 5 మిరియాలు, ఒక 5 లవంగాలు వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోండి. దీన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. పేస్ట్ అంతా థిక్ గ్రేవీ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. దీన్ని చపాతీతో కానీ వేడి వేడి అన్నంతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో కర్రీ. థిక్ గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ పెట్టండి.